friends and Yogesh, welcome back to my channel 2BHK. To be honest, కంటెంట్ ఈ వీడియోలో మనం ఓజీ దే కాల్డ్ హిమ్ ఓజీ అని ఉంది కదా, ఓజస్ గంభీర ఆ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ మన అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రియాంక మోహన్, అలానే ఇమ్రాన్ రష్మి యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై సుజిత్. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది తమన్. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే మూవీ మొత్తం కూడా మనకి 1990s జరుగుతున్నట్టు చూపిస్తారు. అక్కడి నుంచి ఒక 15 years బ్యాక్లో కూడా ఏం జరిగింది అని ఒక 3 phases మనకి చూపిస్తారు. స్టార్టింగ్ ఒక 2-3 scenes ఎలా వచ్చారు ఏంటి అని. సో ఆ జరిగే టైంలో ఏంటంటే ప్రకాష్ రాజ్ ఉంటారు. ప్రకాష్ రాజ్ ముంబైలో ఒక పెద్ద పోర్ట్కి అధిపతి ఆయన. సో ఆయన దగ్గర ఉంటారు ఓజీ. కాకపోతే 15 years క్రితము ఆయన ప్రకాష్ రాజ్ని వదిలేసి వెళ్ళిపోతారు. సో అలా వెళ్ళిపోయిన తర్వాత ఒక ఇష్యూ వస్తుంది. ఆ ఇష్యూ ఏంటి అండ్ ఆ ఇష్యూ తర్వాత మళ్ళీ ఓజీ వెనక్కి వచ్చారా లేదా ముంబై, ఈ 15 years కూడా ఆయన ఎక్కడున్నారు ఏం చేశారు అన్నదే మనకి మిగతా స్టోరీ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఫస్ట్ హాఫ్లోని ఫస్ట్ 20-25 minutes వరకు మనం హీరో కోసం వెయిట్ చేయాలి. అండ్ ప్రీవియస్గా చూపించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని చూపించారు అనమాట. వేరే ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళని చూపిస్తారు. సో అలా అయిపోయిన తర్వాత ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా నాకు రఫ్లీ ఒక 10-15 minutes ఉన్నారేమో పవన్ కళ్యాణ్ అనిపించింది. ఆయన తప్పించి మిగతా అన్ని క్యారెక్టర్సే ఉన్నాయి. అలానే సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ అయితే ఉంటుంది, బట్ అంతగా ఇంపాక్ట్ఫుల్గా నాకేం అనిపించలేదు. అండ్ ఒక 20-25 minutes ఎంగేజింగ్గా అనిపించిన తర్వాత చాలా ప్రెడిక్టబుల్గా స్టోరీ అన్నది వెళ్ళిపోయింది. సో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది సెకండ్ హాఫ్ మీద. అండ్ ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ చూసుకున్నట్లయితే అసలు పర్ఫార్మెన్సెస్ స్కోప్ అన్నది ఎవరికి కూడా పెద్దగా లేదు అని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక క్యారెక్టర్ ఈ మూవీలో ఈ పర్ఫార్మెన్స్ బాగుంది అంటే వాళ్ళ సైడ్ ఎమోషనల్ కానీ లేదా ఫన్ యాంగిల్ కానీ లేదా ఏదో ఒకటి మనకి టచ్ చేయాలి. అలాంటప్పుడే మనకి ఆ ఎమోషన్ వస్తుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది అన్న ఫీలింగ్ వస్తుంది. అలా ఏమీ అనిపించలేదు ఈ మూవీలో. ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ కూడా నార్మల్గానే యాక్ట్ చేసి వెళ్ళినట్టు అనిపించింది. మెయిన్గా ఎవరైతే మెయిన్ లీడ్స్ యాక్ట్ చేసి ప్రియాంక మోహన్ గురించి అసలు చెప్పవసరం లేదు. తనకున్నవే 3-4 scenes, అందులో కూడా పెద్దగా ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. అలానే పవన్ కళ్యాణ్ గారిని చూసుకున్నట్లయితే చాలా ప్లేసెస్లో ఆయన ఏమంటారు డూప్ అలాగే ఉన్నారు. ఎందుకంటే ఫైట్ సీక్వెన్సెస్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. ఆయనకున్న డైలాగ్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. చాలా మినిమల్గా ఉంది. నాకు అది ఫెయిర్ అనిపించలేదు. ఇంకొంచెం మంచిగా డైలాగ్స్, మంచి పంచ్ డైలాగ్స్ అలా ఇంకేమైనా ఎంగేజింగ్గా ఆయన పెట్టి చేసుంటే బాగుండేది అని అనిపించింది. సో ఆయనకి స్కోప్ ఇవ్వలేదు ఈ పర్ఫార్మెన్స్ చేయడానికి. ఒకే యాంగ్రీ లుక్లోని వెళ్ళిపోయింది మూవీ అన్నట్టు నాకు అనిపించింది. ఈ పర్ఫార్మెన్సెస్లో ఎక్కువ శ్రేయ రెడ్డి గారు కొంచెం బెటర్ అందరి మీద. వచ్చిన ఒక 2-3 scenes అయినా బాగా ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది. బట్ సలార్ క్యారెక్టర్కి ఈ మూవీలో క్యారెక్టర్కి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం కనిపించలేదు. అందులో ఎటువంటి యాటిట్యూడ్ ఎలా అయితే చూపిస్తారో ఇందులో కూడా నాకు అంతే అనిపించింది. అండ్ ఈ మూవీకి పాజిటివ్స్ అంటే ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అదే పాజిటివ్స్. అండ్ ఈ మూవీ కన్నా రిలీజ్ అయిన ప్రీవియస్ మూవీ మనకి బ్రో కానివ్వండి, బ్రోలో అంత మెయిన్ క్యారెక్టర్ కాకపోవచ్చు, బట్ దాని తర్వాత రిలీజ్ అయిన హరిహర వీరమల్లు అదైతే అసలు చెప్పవసరం లేదు. చాలా నెగిటివిటీ వచ్చింది అసలు. సో దాని మీద కంపేర్ చేసుకుంటే ఇందులో కొంచెం బెటర్గా ఉన్నారు. అంటే చూపించడం కానివ్వండి, ఆయన స్టైలిష్ లుక్ అండ్ పాస్ట్లో మూవీ రిఫరెన్సెస్ అవన్నీ కూడా కొంచెం పర్ఫెక్ట్గా ఈ మూవీలో సెట్ అయ్యాయి. సో దానివల్ల నాకు అది ఒకటే పాజిటివ్గా అనిపించింది. అలానే తమనన్న బీజిఎం, నాకు బీజిఎం అంతా ఓకే, అంటే ఎంగేజింగ్గా ఉంది బీజిఎం అని అనిపించింది. కానీ నాకు సారే జహా సచ్చా ఉంటుంది కదా, అది ఎలాగైతే పాడుతామో ఆ టోన్ వచ్చింది మధ్యలో. నాకైతే ఫ్యూజులు పోయాయి, ఓ బాబాయ్ ఇదేంటి ఆ ట్యూన్ పెట్టారు అని. అండ్ దాని తర్వాత ఇంకొక అమృత అనే ఒక మూవీ ఉంటుంది, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఉంటుందన్నమాట. సేమ్ ఆ మ్యూజిక్ సువి ఏదైతే సాంగ్ చెప్తున్నారో దానికి చాలా వరకు దగ్గరగా ఉందన్నమాట. ఆ ట్యూన్ ఏదైతే స్టార్టింగ్ ట్యూన్ ఏదైతే ఉంటుందో. సో నాకు దానివల్ల
ఇంకంతే మనం ఏం చేయలేము అనిపించింది. అండ్ ఓన్లీ ఒకే బీజిఎంతో ఒక 3-4 ప్లేసెస్లోని సేమ్ హైప్ ఏదైతే ఓజీ అని వస్తుందో దాంతో హైప్ క్రియేట్ చేశారు. సో దట్ ఈస్ ఆల్సో ఓకే అన్నట్టు అనిపించింది. ఈ మూవీకి కొంచెం ఇంపాక్ట్ఫుల్గా అనిపించిందంటే సినిమాటోగ్రఫీ అని చెప్పాలి. ఖైదీ మూవీకి ఎవరైతే సినిమాటోగ్రఫీ చేశారో వాళ్ళే చేశారంట. సో ఆబ్వియస్లీ కొంచెం బెటర్గా ఉంది. ఈ మూవీలో ఆ 93 ఆ బ్యాక్డ్రాప్లో అవుతుంది కదా, అది కానివ్వండి, కొన్ని షార్ట్స్ అవన్నీ తీయడం చాలా నీట్ అండ్ క్లాసీగా అనిపించాయి చాలా షార్ట్స్. సో సినిమాటోగ్రఫీ కూడా బాగుంది అని చెప్పొచ్చు. అలానే ఈ మూవీని డైరెక్ట్ చేసింది సుజిత్. ఆయన గురించి చెప్పాలంటే నాకైతే సాహో అండ్ ఈ మూవీతో కంపేర్ చేస్తే కొంచెం సాహోకే ఇంకొంచెం మార్క్ వేయొచ్చేమో అనిపించింది. ఎందుకంటే అందులో కనీసం ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ ప్రభాస్ ఏదో చేస్తుంటారు, మాట్లాడుతుంటారు, సంథింగ్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఇందులో ఏంటంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఒక ఫోటో షూట్ చేసినట్టు ఏదో ఆయన అలా వచ్చి నుంచొని వెళ్ళిపోవడం అలాగే చేసేది అనిపించింది. కానీ ఆయనలో ఉన్న ఒక యాక్టింగ్ స్కిల్స్ అవన్నీ ఇంకొంచెం స్టోరీ గ్రిప్పింగ్గా రాయడం ఇంకా బెటర్గా రాసుంటే బాగుండేదని నాకు అనిపించింది. సో దానివల్ల డైరెక్షన్ కూడా నాకు ఓకే అన్న ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే ఓకే ఫైన్, ఫ్యాన్స్కి అయితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు ఒకసారి చూడొచ్చు. అండ్ ఫ్యాన్స్ కాకపోతే లేదు మేము రెగ్యులర్ టైప్ ఆఫ్ మూవీస్ చూడము, లైక్ అజిత్ జీబీయూ ఉంది కదా, గాడ్ బ్లెస్ యూ చిచి ఏదో ఒకట్లేండి ఆ మూవీ, అలాంటి మూవీస్ గుడ్ బ్యాడ్ అగ్లీ అలాంటి మూవీస్ చూడడం మేము అనుకునే వాళ్ళకి మాత్రం ఈ మూవీ డెఫినెట్లీ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే నాకు కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇంకొంచెం స్టోరీ లైన్ అదంతా కొంచెం బాగా ప్యాక్గా పెట్టుంటే బాగుండేదేమో. నాకు పవన్ కళ్యాణ్లో బాగా ఇష్టమైంది ఆ ఫన్ మోడ్లో ఉంటారు కదా, ఆ టైప్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నాకు చాలా ఇష్టము. జల్సా మూవీ కానివ్వండి, గుడుంబ శంకర్, వాట్ ఎవర్ అలాంటి రోల్స్ చాలా ఇష్టం. సో ష్యూర్లీ నేనైతే అలాంటి రోల్స్లో మళ్ళీ వస్తారేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. చూద్దాం మరి ఫ్యూచర్లో అలాంటి మూవీస్ వస్తాయేమో అని. అండ్ కాన్సెప్ట్ వైజ్ అయితే మూవీ పెద్దగా ఏం లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి చూడాలనుకుంటే మీరు థియేటర్స్లో ట్రై చేయొచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.